అవయవదానం మహాదానం అనే మాట తరచూ వింటాం. ప్రమాదాల సమయాల్లో జీవితాలు కోల్పోయేవారు అవయవాలు ఇవ్వటానికి సిద్ధం. అనారోగ్యంతో వాటి కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ మార్పిడి జరగాలంటే రుసుము తప్పనిసరి. మరి ఆ ఆసుపత్రి ఖర్చులు భరించడం సామాన్యులకు సాధ్యమయ్యే విషయమేనా? అందుకే పేదలకు నాణ్యమైన ట్రాన్స్ప్లాంట్ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, సెంటర్ ప్రత్యేకతలు ఏమిటి వంటి అంశాలపై గాంధీ ఆసుపత్రి సిబ్బందితో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. పేదల పెద్దాసుపత్రిగా పేరొందిన గాంధీ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గత దశాబ్ద కాలంగా విశేష కృషి జరుగుతుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇటీవలి కాలంలో అనేక రకాలైనటువంటి కొత్త పరికరాలను తీసుకురావడమే కాదు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ప్లాంట్ సంబంధించినటువంటి ఓటీ థియేటర్లు మొత్తం బ్లాక్ కూడా అందుబాటులోకి వచ్చి గాంధీ ఆసుపత్రిలో మొత్తం 8th ఫ్లోర్ అంతా కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి తెలిపేందుకు మనతో ఉన్నారు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ గారు, అదేవిధంగా నెఫ్రాలజిస్ట్ హెచ్ఓడి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మంజుష గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆపరేషన్ థియేటర్లు కావచ్చు, ఈ మొత్తం సెటప్ రోగులకు ఎలా ఉపయోగపడుతుందో, ఇక్కడ మొత్తం ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి అండ్ ఎంతమంది రోగులకి ఇది ప్రత్యేకమైనటువంటి సేవలు అందించగలుగుతుందంటారు? ఫస్ట్ ఎస్ఓటీస్ ప్రాజెక్టు ఇక్కడ మన గాంధీ హాస్పిటల్లో 8th ఫ్లోర్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తే మనకు 6 ఓటీస్ ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకోటి ఏమో కాక్లియర్ ఇయర్ సంబంధించింది, ఇంకా మూడోదేమో అండ్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ నీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ 6 ఓటీస్ ఉన్నాయి. అయితే ఈ 6 ఓటీస్తో పాటు ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, ప్లస్ ట్రాన్స్ప్లాంట్ ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి. అది ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది. ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాయి. ఆల్మోస్ట్ కొన్ని మనకు టీజీఎండీస్ నుంచి కొంచెం వర్క్ వచ్చేది ఉన్నది. షార్ట్లీ మనం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేయాలి. మొత్తం ఎన్ని ఐసీయూ బెడ్స్ ఉన్నాయి? ఇక్కడ 25 బెడ్స్ ఉన్నాయండి. సో అవి డివైడ్ చేస్తాం, డిపెండింగ్ అపాన్ ఏ కేసు చేసినా దాన్ని బట్టి డివైడ్ చేస్తాం. సరే, అయితే ఇక్కడ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంది, మాడ్యులర్ థియేటర్స్ ఉన్నాయి. సో ఈ థియేటర్స్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, కాక్లియర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలా ఉపయోగపడతాయి? గతంలో ఇలాంటివి మన దగ్గర ఉన్నాయా? సో ఎనీ ట్రాన్స్ప్లాంట్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇమ్యూనో సప్రెషన్ మీద ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ థియేటర్ ఫెసిలిటీస్ ఏంటంటే మాడ్యులర్ థియేటర్ విత్ లామినార్ ఎయిర్ ఫ్లో, అన్ని ఫెసిలిటీస్ తోటి ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేటు బాగా తక్కువ ఉండి మనకు రిజల్ట్స్ బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 6 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి. 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం, 2 లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం, 1 కాక్లియర్ ఇంప్లాంట్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ థియేటర్. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా అలా అవి ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్ పోస్ట్ ఆఫ్ పీరియడ్లో ట్రాన్స్ప్లాంట్ ఐసోలేషన్లో పెడతాం. మన బీపీ తక్కువైనా ఏదేమైనా మేనేజ్ చేసే సెంటర్ అవి రూమ్స్ అన్నట్టు. సో ఒకటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ హై డిపెండెన్సీ అంటే హైయెస్ట్ కేర్. బీపీ తగ్గినా, ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా ఏదైనా మేనేజ్ చేయడానికి అన్ని మానిటర్స్తో సహా అన్ని ఫెసిలిటీస్ తోటి మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ కూడా డాక్టర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ సెషన్ ఇప్పటికే కంప్లీట్ అయిందా అండ్ ఎంతమంది డాక్టర్స్ ఫ్యూచర్లో దీనిపైన వర్క్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు? మన దగ్గర ఇప్పుడు డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ అవ్వాల్సిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ గురించి ఏంటంటే యూరాలజీ ట్రాన్స్ప్లాంట్ చేసే టీం ప్లస్ ఈ ఐసీయూ కేర్ ఏదైతే ఉందో నెఫ్రాలజీ టీమ్కి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ లివర్ డిపార్ట్మెంట్ అయినా కానీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అయినా కానీ, జాయింట్ డిపార్ట్మెంట్, దస్ ఆర్థో డిపార్ట్మెంట్, ఈఎన్టీ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ ఆస్పెక్ట్స్లో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఎట్లయితే ఎసెప్టిక్ కండిషన్స్లో ఇవ్వాలో ఇలాంటి ట్రైనింగ్ రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఇట్స్ నాట్ లైక్ వన్ టైం వి గివ్ ట్రైనింగ్, ఏదో స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం అట్లయితే ఉండదు. కార్పొరేట్ రేంజ్లో మనం ఎలా అయితే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ప్రజలకి అని అనుకుంటామో, ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్ లాగా, స్టేట్ ఆఫ్ ఆర్ట్ లాగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ మనకి ప్రభుత్వం పెట్టిందని. ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టింది ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఏది కార్పొరేట్ సెక్టర్లో ఎలా అయితే ఆపరేషన్ జరుగుతుందో, ఎక్కడైతే 10-15 లక్షల వరకు టు ద ట్యూన్ ఆఫ్ దట్ సర్జరీ ఎట్లా అవుతుందో అంత కేర్ తీసుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సెకండ్ థింగ్ ఇస్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఐసీయూ ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ ట్రాన్స్ప్లాంట్లో అంత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్స్ లేకపోయినా లివర్ ట్రాన్స్ప్లాంట్స్లో ఏంటంటే పేషెంట్స్ చాలా సీరియస్గా ఉంటారు.
3 డ్రగ్స్ ఉంటాయి అండ్ బీపీ మెయింటైన్ చేయడానికి 3 నుంచి 4 మందులు మెయింటైన్ చేయడము, తర్వాత లివర్ పని చేయకపోతే, కిడ్నీ పని చేయకపోతే డయాలసిస్ లాంటివి, స్పెషల్ డయాలసిస్ లాంటివి ఇలాంటివి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. సో సాధారణంగా ఉన్న ఫ్లోర్స్లో, సాధారణంగా ఉండే రూమ్స్లో ఇస్తే ఏంటంటే ఇలాంటివి మేనేజ్ చేయడం కానీ, మానిటర్ చేయడం కానీ, సిస్టర్కి మానిటరింగ్ చేయడం కానీ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సెటప్లో ఎక్కడైతే మనకి ఇన్బిల్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, డయాలసిస్ కానివ్వండి, సిఆర్ఆర్టీ కానివ్వండి, ఇలా మల్టిపుల్ డ్రగ్స్ అంటే ఇంట్రావీనస్ లైన్స్లో పోయే మందులు కానివ్వండి, బీపీ మెయింటెనెన్స్ కానివ్వండి, సిస్టర్ కూడా ఒక గ్లాస్ లాగా ఉంటుంది. మీరు ఒక షాట్ తీసుకుంటే గ్లాస్ బయట కూర్చొని సిస్టర్ కెన్ సీ అంటే ట్రాన్స్ప్లాంట్ గ్లాస్ ద్వారా చూసి పేషెంట్ మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఐసీయూ మానిటరింగ్ సిస్టర్స్కే కాదు, అంటే డాక్టర్స్కే కాదు, సిస్టర్స్ కూడా ఎలా ట్రైన్ అవ్వాలి, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ని ఎంత ఎసెప్టిక్గా ఉంచాలి, బికాజ్ యూనివర్సల్ ప్రికాషన్స్ పాటించడం కానీ, పేషెంట్ అంత ఇంటెన్స్ ఇమ్యూనోసప్రెషన్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కానీ, బీపీ మానిటర్ చేయడం కానీ, యూరిన్ అవుట్పుట్ మానిటర్ చేయడం కానీ, ప్లస్ డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఎలా పేషెంట్ చూడాలి అనేది కూడా ఇక్కడ స్లోగా అంటే నెక్స్ట్ 10 yearsలో మనం చూడగలిగింది ఏంటంటే గుడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, గుడ్ నెంబర్ ఆఫ్ సిస్టర్స్, గుడ్ నెంబర్ ఆఫ్ పారామెడికల్ కేర్ కెన్ గెట్ ట్రైన్డ్ హౌ టు మేనేజ్ ఎ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, how to take care of the transplant patient, and this is very much needed. ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా మనకి ఉచితంగా వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ అనగానే చాలా మందికి కొంచెం భయం ఉంటుంది. వాళ్ళకి స్పెసిఫిక్గా ఏదైనా కేర్ తీసుకోవడం, కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి ఉంటాయి. డెఫినెట్ ఎస్పెషల్ మీరు చూసిన స్టార్టింగ్ ఫ్రంట్లో కౌన్సిలింగ్ రూమ్ అని ఒకటి పెట్టారు. అయితే కౌన్సిలింగ్ రూమ్లో కన్సర్న్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పేషెంట్కు కావాల్సిన జాగ్రత్తలు, దాని అంటే ప్రొసీజరు అవన్నీ వాళ్ళకి కరెక్ట్ చెప్తారు. చెప్పి వాళ్ళకి కన్సెంట్ ఇస్తేనే మనం ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. పవర్కి సప్లైకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండడం కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ ఉండడం కావచ్చు, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ మనకు ఉన్నది ఎస్ఓటీస్కి, ప్లస్ మనకి జనరేటర్ కూడా సపరేట్ ఉంది, సపరేట్ లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉంది. సో దీనివల్ల మనకి ఏమైనా పవర్ పోయినా మనకు ప్రాబ్లం లేదు, కంటిన్యూస్ పవర్ సప్లై ఉంటుంది. ప్రికాషన్స్కి సంబంధించి ఎలాంటి అలారమ్స్ ఉన్నాయి అండ్ పీపుల్ ఎలా అవేర్నెస్గా ఉండాలి దీనికి సంబంధించి? ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ అండి. గ్యాస్ అలారమ్స్ అనేది బేసికలీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అనెస్థీషియా గ్యాసెస్ అన్నీ ఆక్సిజన్ ఇంక్లూడింగ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ సప్లై ప్రాపర్గా పైప్ లైన్లో ఉంటే ఏ అలారం రాదు. దాంట్లో ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా దాంట్లో అలారమ్స్ వస్తాయి. పేషెంట్కి ఎఫెక్ట్ కాకుండా చూడడానికి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్. సో ఒక్కో మాడ్యులర్ థియేటర్కి జనరల్గా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎంత ఖర్చు అవ్వచ్చు అరౌండ్? అండ్ ఇంత ఖర్చు పెట్టి మనం ఫ్రీగా ఇవ్వబోతున్నాం అంటే పీపుల్కి, కాబట్టి పీపుల్ కూడా దీని పట్ల అవగాహన కలిగి వీలైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఏమేరుకుంది? ఒక్కొక్క థియేటర్ ఇది అరౌండ్ మోడ్యులర్ థియేటర్ 2 crores వరకు ఖర్చు అవుతుంది. 2 to 3 crores డిపెండింగ్ ఆన్ వాట్ ఎక్విప్మెంట్ వీఆర్ పుట్టింగ్ ఇయర్. దీంట్లో కెమెరా ఉంటుందండి. సో ఆపరేషన్ చేసేటప్పుడు దిస్ విల్ రికార్డ్ అండ్ ట్రాన్స్మిట్ అక్కడ మానిటర్ మీద వస్తుంది. ఆ మానిటర్ మీద బయట అందరూ సర్జరీ చూడలేరు డైరెక్ట్గా. సో మానిటర్ మీద మిగతా వాళ్ళు జూనియర్స్ చూసుకొని నేర్చుకునే ఆస్కారం కూడా ఉంది. ఇంకా అనదర్ ఫెసిలిటీ ఏం చేశామంటే ఇంటిగ్రేషన్. ఇక్కడ కెమెరా అక్కడ మన సెమినార్ హాల్కి, ఆడిటోరియంకి సో ట్రాన్స్మిట్ అయ్యేటట్టు ఇంటిగ్రేట్ చేయగలిగాను. సో దాంతో ఏంటంటే అక్కడ కూడా కూర్చొని ఆడిటోరియంలో కూడా కూర్చొని చూడొచ్చు. అనదర్ థింగ్ ఏంటంటే పేషెంట్ ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో పేషెంట్ కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ మాట్లాడాలనుకున్నారు అనుకోండి, బికాస్ దే కెనాట్ కమ్ ఇన్ సైడ్ వాళ్ళు కౌన్సిలింగ్ రూమ్ నుంచి డైరెక్ట్ పేషెంట్ తోటి మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. వీడియో కాలింగ్ ఉంటుందా సార్, లేదంటే ఆడియో? వీడియో కాలింగ్ విత్ మానిటర్స్. ఇప్పుడు టీఐఆర్లో చూస్తే మీకు మానిటర్లు ఉన్నాయి. వాళ్ళు పేషెంట్ ఆ మానిటర్లు చూసి మాట్లాడతారు. అక్కడ కౌన్సిలింగ్ రూమ్లో అక్కడ మానిటర్లో చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. వాళ్ళు రోగులకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేలా సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాదు, అత్యాధునిక విధానటువంటి టెక్నాలజీతోటి ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా తీర్చిదిద్దామని చెప్పేసి ఇక్కడ చికిత్స ఏదైతే అందిస్తారో అదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా పేదలకి అత్యున్నత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేశాము అని చెప్తున్నారు గాంధీ వైద్య సిబ్బంది అంతా కూడా. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.